నిన్న వచ్చేసి ఇంజెక్షన్ చేశారు కదా ఫ్రెండ్స్, చూడండి ఇలా వచ్చేసి జిత్తు ఒక బ్యాగ్ అనేది రెడీ చేసేసుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా మార్నింగ్ ఈరోజు ఇది చాలా లేట్గా లేచాను. సండే కాబట్టి ఈరోజు పాప స్కూల్ కూడా లేదు. సో అలాగే బాబు కూడా చిన్న హెల్త్ అంటే ఏం లేదు, మొన్న ఇంజెక్షన్ అయితే చేశారు కదా, కొంచెం ఫీవర్ అనేది వచ్చింది. ఇంకా వాడు పడుకున్నాడు, అందుకే లేట్గా లేవాల్సి వచ్చింది. సో ఈరోజు అయితే సండే స్పెషల్ ఏం చేస్తాను ఏంటనేది మొత్తం బ్లాగ్ తీస్తాను. మీరు కూడా చివరి వరకు అయితే చూస్తూ ఉండండి. జిత్య బుక్స్కి అయితే అట్లయితే వేస్తున్నారు అలా అన్న. ఏం తింటాను జిత్య? అయ్యా, ఇంక ఈరోజు బుక్స్ అట్లనే వేసేసి ఇంక రేపు నుంచి అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది, కొత్త స్కూల్ కనుక. సండే కాబట్టి మార్నింగ్ బజార్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చేసారు ఫ్రెండ్స్. ఇంక నేను సర్దేశాను, టైం అయిపోతుంది అనేసి సర్దేసి ఇంకా మొత్తం రైస్ కూడా పెట్టేశాను. ఇంకా వీడియో మొత్తం తీయడానికి కుదరలేదు. సో తొందరగా చేయాలి, ఆయనకైతే డ్యూటీ ఉంది ఈరోజు సండే అయినా సరే. సో రైస్ పెట్టాను, ఆల్రెడీ మటన్ పెట్టాను. మొత్తం అయ్యాక నేను ఏమేమి చేశానండి మీకు చూపిస్తాను. నెయ్యి అయితే ఉంది, ముందు నెయ్యి మరబెట్టేసుకుందాం లైట్గా. మరబెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది, నెక్స్ట్ బాగుంటుంది కూడా. సో నెయ్యి మరుగుతుంది, కర్రీ అయితే అయిపోతుంది. ఇంకా కొంచెం వాటర్ వేస్తాను, అది దగ్గరికి ఇంకిపోతే అయిపోతుంది. అలాగే బగారా రైస్ చేద్దామని కొంచెం రైస్ అయితే ముందే నానబెట్టేసుకున్నాను. అయితే ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్. ఏంటంటే మీకు చూపిస్తాను. వైట్ రైస్, మటన్, చికెన్, చపాతీ, బగారా రైస్, లెమ్మీ, వేడి హాట్ వాటర్, ప్లేట్లు తేలా. మా జిత్తు బాబు ఇంక టేస్ట్ చేసి చెప్తుంది ఎలా ఉంది. చెప్పు నాన్న, ఎలా ఉంది? తినేసాక చాకము బాగుందా? చపాతీ రెండోది ఇది బాగుందా? పాప మా ఆయన ఇంకా అట్లా అవుతున్నాడు. ఫైనల్ అయిపోయినాయా? చూపించు. ఎన్ని బుక్స్కి అన్నిటికి వేసేసాడు. 11 కూర్చుంటే 12 అయింది అట్లేసాడు. ఓకే, ఇప్పుడైతే మేము లంచ్ అయితే చేయాలి. మా ఆయన తిని ఎలా ఉంది ఏంటి చెప్పాలి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. చపాతీ ఒకటే వేసుకోవాలి అప్పుడు ఇలాగా. కూర వేసుకో. నచ్చిందా? థ్యాంక్ యూ. నిన్న వచ్చేసి ఇంజెక్షన్ చేశారు కదా ఫ్రెండ్స్, చూడండి ఎలా వాసిపోయిందో, ఎర్రగా కనిపిస్తుంది కదా. సో దానికోసమని ఐస్ గడ్డ క్లాత్లో పెట్టి ఇంకా ఒత్తుతున్నాను. 3 days వరకు అలాగే చేయాలన్నారు. సో పాపం ఎలా తట్టుకుంటారు ఏంటి కదా ఫ్రెండ్స్, అసలు చిన్నపిల్లలు. ఇంకా మా వాడు వచ్చేసి వచ్చిన సరే కాలుతున్నా ఏం అనట్లేదు, సైలెంట్గా చూస్తున్నాడు. ఇంకా వచ్చేసి జిత్తు పాప బ్యాగ్ అనేది రెడీ చేసేసుకుంటున్నాము. వాళ్ళ డాడీ అయితే బుక్స్కి అట్లు కూడా వేసేసారు. మొత్తం రెడీ అయిపోయింది. బుక్స్ మొత్తం పట్టుకెళ్ళిపోతే ఇంకా కొన్ని బుక్స్ తినకు హోంవర్క్ ఇస్తారు, మిగతావన్నీ వాళ్ళు తీసేసుకుంటారు. అంటే ఏదైనా హోంవర్క్స్ గట్టు ఉంటే ఇంటికి పంపిస్తారు, లేదంటే వాళ్ళ దగ్గరే ఉంచుతారు బుక్స్. తన బ్యాగ్తో అయితే రెడీ చేసేసుకుంటుంది. కొత్త బ్యాగ్ తీసుకున్నాను,
ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఒక బ్యాగ్ తీసుకుంటే మొత్తం చిరిగిపోయింది. ఇప్పుడు ఈ బ్యాగ్ తీసుకున్నాను. సర్దుకొని స్కూల్కి వెళ్ళిపోతావు అయితే ఏడవకు, ఓకేనా? పెన్సిల్ పెడతాలే. ఇది అప్డేట్. మనకి సిజరైన్ అయినప్పటి నుంచి అస్సలు ఫుడ్ తీసుకోవట్లేదు. మామూలుగా చాలా వీక్ అయిపోయింది ఫ్రెండ్స్. మామూలుగా ఫస్ట్ ఎలా ఉండేదో మీరే చూస్తున్నాక వీడియోలు అంట. అస్సలు మామూలుగా తగ్గిపోయింది, పోయింది మనసు మొత్తం. సో తన కోసం తిను అని ఏం తెచ్చినా సరే ఈ మధ్య తినడం లేదు. కూరలు అయితే మామూలు ఫ్రూట్స్ గట్ట అయితే ఇష్టంగా తీసుకుంటుంది, కానీ కర్రీస్ రైస్ అయితే తినట్లేదు. అప్పుడు ఏం పెట్టినా తినేసేది. సో తన వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాక తింటుందా లేదని అదొక భయము. సో చూద్దాం, అందుకే తన కోసం ఏదైనా చేద్దామని యూట్యూబ్లో అయితే చూస్తున్నాను. డిఫరెంట్గా ఏదైనా చేద్దాం, రేపు కాపన రోజు వెళ్తుంది కదా వన్ డే సరే చేద్దాం చూద్దాం ఖాళీ కదని చూస్తున్నాను. సో వాళ్ళైతే టీవీ చూసుకుంటున్నారు. పిల్లలు అంటే మా పాప టీవీ చూస్తుంది, ఇంక వాడైతే పడుకున్నాడు, ఆడుకుంటున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే మా బేబీ పుట్టిన నుంచి నాకు హెయిర్ అయితే చాలా దారుణంగా ఊడిపోతుంది. మీకు ఏదైనా సొల్యూషన్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. సో మామూలు కాదు ఫ్రెండ్స్, దువ్వుతుంటే ఇంత రాలిపోతుంది హెయిర్. ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అయితే చాలా ఒత్తుగా అసలు ఎంత బాగుండేది అనుకున్నారు. ఇప్పుడైతే మామూలు కాదు, హెయిర్ దారుణంగా ఊడిపోతుంది ఫ్రెండ్స్. అసలు నాకు హెయిర్ పోసేస్తుంది రోజుకి హెయిర్ పోతుంటే. చూడండి కాస్త పట్టతాలు కూడా వచ్చేసింది, మొత్తం ఊడిపోయి. మీకు ఏదైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ప్లీజ్.